ఆయన వచ్చినవాడు ఊరుకున్నాడా, ఒక మహిష రూపంలో వచ్చాడు. వచ్చి ఒక పెద్ద మహానాదం ఒకటి చేశాడు. ఆ కిష్కింధంతా చెట్లున్నాయి, ఆ చెట్లన్నీ విరగ్గొట్టేస్తున్నాడు. గిట్టలతో భూమినంతటినీ కూడా ఇలా దున్నేసి ఆ పైకి మట్టి రేపేసి భూమిని బద్దలు చేసేస్తున్నాడు ఆ బలంతో. ఆ నగర ద్వారాన్ని భేదించేస్తున్నాడు, బద్దలు కొడుతున్నాడు. బద్దలు కొడుతుంటే వాలి నిద్ర లేచి అన్నాడు, ఎందుకురా, ఎవడరా అల్లరి చేస్తున్నవాడు, ఏమిట్రా అంత కంగారు వాడికి, ఎందుకు అలా ఆ నగర ద్వారాన్ని బద్దలు కొడుతున్నాడు అన్నాడు. అంతే ఆయన అడిగింది, నాకు నీతో యుద్ధం కావాలి, ఇప్పుడు చేస్తావా రేపు చేస్తావా అని అడిగితే అయిపోతుంది పోనీ. కానీ వీడన్నాడు, అంటే రాక్షసత్వం అంటే మాటలు ఎలా ఉంటాయో చూడండి, అకారణంగా. నత్వం స్త్రీ సన్నిధౌ వీర వచనం వక్తుమర్హసి మమ యుద్ధం ప్రయచ్ఛాత్య తతో జ్ఞాస్యామి తే బలం. ఆడాళ్ళ దగ్గర కూర్చుని అరవడం కాదు. అంటే మరి రాత్రి అయిపోయింది, అంతఃప్రవాసంలో రాణుల దగ్గర కదా ఉంటాడు. ఆడవాళ్ళ దగ్గరుండి ఏదో పెద్ద వీరుళ్ళ ఎవడరా అని అడగడం కాదు, రా యుద్ధానికి, నీ బలం ఏంటో తేల్చేస్తానన్నాడు. ఎవరసలు వాడు, ఏమీ చెప్పడవు, కంగారు. అనుకుని మళ్ళీ ఏమనుకున్నాడో వెంటనే అభయం ఇచ్చాడు. ఫోన్లే, చీకటి పడిపోయాక వచ్చాను కదా అని, అధమాధారయిష్యామి క్రోధమధ్య నిశామి మాం గృహ్యతాం ఉదయ స్వైరం కామభోగీషు వానరా. ఫోన్లే, ఎలాగోలా కష్టపడి రేపు పొద్దుటి వరకు నేను ఈ కోపాన్ని ఇలాగే అట్టి పెట్టుకుంటాను, రేపు పొద్దున్న యుద్ధానికి రా, ఇవాళకి రాత్రి నీ రాణులతో హాయిగా కామోపభోగాన్ని అనుభవించు. ఎందుకు ఆ కోపాన్ని నిలబెట్టుకోవడం, ఎవడైనా కోపం వదిలేస్తానని చూడాలి. ఆయన అంటాడు, చాలా కష్టం మీద రేపు పొద్దుటి వరకు కోపాన్ని నిలబెట్టుకుంటానంటాడు. అంటే దుష్టుడి యొక్క మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం మధమే స్యాదహోరాత్రం పాపిస్తే మరణాంతక. కష్టపడి కోపం నిలబెట్టుకోవడం ఎందుకండి, అది పోతుంటే హాయిగా వదిలిపెట్టేయాలి దాన్ని. అమ్మాయి మన ప్రయత్నం లేకుండా పోయిందిరా అనుకోవాలి. కానీ వాడికి అలా చిత్తశాంతి లేదు, దాన్ని కష్టపడి నిలబెట్టుకుంటున్నాడు, గిట్టలతో గీరేస్తున్నాడు, చెట్ల కొమ్మలు, అంటే రాత్రల్లా అలా చేస్తూ ఉంటాడు. నువ్వేం చెయ్యాలి, వాలి ఏం చెయ్యాలో చెప్తున్నాడు. ఇవాళ రాత్రికి నీ రాణులతో భోగించు. దీయతాం సంప్రదానంచ పరిష్వజ్యచ వానరాన్ సర్వశాఖా మృగేందస్త్వం సంసాదయ సుహృజ్జనాన్. నువ్వు దాన ధర్మాలు ఏమైనా చెయ్యాలనుకుంటున్నావేమో, ఇవాళ రాత్రి చేసేసి, ఎవరికేమైనా ఇద్దామనుకుంటే ఇచ్చేసి. పరిష్వజ్యచ వానరాన్, ఎవరైనా నీకు ముఖ్యమైనటువంటి వానరుల్ని చూడాలంటే వాళ్ళని పిలిపించి కౌగిలించేసుకోసారి. ఎందుకంటే ఇవన్నీ అంటే ఖండకావరం, నోటి తేట. సర్వశాఖా మృగేందస్వం సంసాదయ సుహృజ్జనాన్. ఒకసారి నీ సుహృత్తులు ఉంటారు, మంచి స్నేహితులు, మళ్ళీ చూడడం ఉండదు, రేపు పొద్దున్న చంపేస్తాను నిన్ను, అందుకని వాళ్ళందరినీ పిలిచి ఓసారి చూసేసి. అంటే దేనికి చంపేస్తావు, ఏమి కారణం లేదు, తను బలవంతుడు అనిపించుకోవాలి కాబట్టి చంపేస్తాడంతే. సుదృష్టాం కురు కిష్కింధాం కురుష్వాత్మ సమంపురే క్రీడస్వచ సహ స్త్రీభి అహం తే దర్పనాశన. రేపు ఎలాగో నిన్ను చంపేస్తాను ఉదయం, కాబట్టి ఇవాళ ఏం చేస్తావో తెలుసా, ఒకసారి ఆ కిష్కింధా సామ్రాజ్యాన్నంతటినీ ఓసారి చూసేసుకో. రాజు కాబట్టి నీకు ఆ మక్కు ఉంటుంది, ఓసారి ఆ రాజ్యం వంక చూడు. నీకు ఇష్టం కాబట్టి ఆ రాజధాని వంక కూడా ఓసారి చూసేయి. ఇవాళ రాత్రి నీకు ఇష్టమైనటువంటి స్త్రీలు ఎవరున్నారో వాళ్ళతో భోగించి, రేపు పొద్దున నిన్ను చంపేస్తాను. యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృశం హన్యాత్ స భ్రూణ లోకే తద్విధం మదమోహితం. అసలు ఇప్పుడే చంపేద్దాను. ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా, నువ్వు తాగి రాణులతో భోగం అనుభవిస్తూ ఉంటావు కాబట్టి నిద్రపోతున్నవాణ్ణి, ఆయుధం లేనివాణ్ణి, యుద్ధానికి సిద్ధంగా లేనివాణ్ణి, ఏదో కామోపభోగంలో ఉన్నవాణ్ణి చంపడం అంటే భ్రూణహత్య, పసిపిల్లాన్ని చంపడంతో సమానం. కాబట్టి నేను అటువంటి పాపపు పనులు చేయనన్నాడు. మళ్ళీ ఇందులో మళ్ళీ పాపపుణ్య విచారణ ఒకటి వాడికి. రాక్షసత్వం అంటే అలాగే ఉంటుందండి, చాలా గమ్మత్తుగా ఉంటాయి వాళ్ళ మాటలు. కాబట్టి రేపొద్దున్న యుద్ధానికి రాను అంటే వాలికి వీడికన్నా సరదా వాడికి. వాడన్నాడు రేపొద్దుడి దాకా అయింది, నేను తాగిన అది వీరరసం, నేను మధుపానం చేసినా అది నన్నేం అడ్డదు, కాబట్టి నిన్ను ఇప్పుడే చంపేస్తాను, రేపొద్దుడి దాకా ఏంటి, అవన్నీ నాకేం అవసరం లేదన్నాడు. అని వెంటనే లోపలికి వెళ్ళి తమేవ ముక్త్వా సంక్రుద్ధో మాలాముక్షిప్య కాంచనీం పిత్రా దత్తాం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్ఠత. తన తండ్రి అయినటువంటి మహేంద్రుడిచ్చిన బంగారు మాల ఒకటి ఉంది, ఆ మాల తీసి మెడలో వేసుకున్నాడు. ఆ మాలకి ఒక శక్తి ఉంది, అది
తనలోని తేజస్సుని, తనలోని బలాన్ని క్షీణించిపోకుండా మాల స్వీకరించి కాపాడుతుంటాడు. ఎదుటివారి బలాన్ని లాగేస్తుంది అని చెప్పకూడదు మీరు ఎప్పుడు. అది ఆయనలో తేజస్సుని, ఆయనలో బలాన్ని క్షీణించిపోకుండా తనలోకి తీసుకుని కాపాడి మళ్ళీ ఇస్తూ ఉంటుంది. మహేంద్రుడిచ్చిన మాలకి ఆ శక్తి ఉంది. అందుకే అది మెడలో ఉన్నంతసేపు వాలి మరణించడం. వాలి మరణించాలి అంటే అది మెడలోంచి తీసేయాలి. అది మెడలోంచి తీస్తేనే మరణిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆ హారాన్ని మెడలో వేసుకున్నాడు. వేసుకుని వెళ్ళి ఆ 2 కొమ్ములు పట్టుకుని, ఎవడరా దుందుభి నువ్వే అని అన్నాడు. అవును నేనే అన్నాడు. రేపు పొద్దుడు దాకా ఎందుకు, ఇప్పుడు రా అని 2 కొమ్ములు పట్టుకుని విరిచేశాడు. ఇంత అల్లరి చేసిన వాడు ఏమీ లేదు. 4 పిడిగుద్దులు గుద్దాడు. ముక్కులోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి నెత్తురు కక్కుని ఢామ్మని చచ్చిపోయాడు. ఎందుకు ఇంత అల్లరి అంటే, ఎందుకు ఎక్కడో హాయిగా పడుకోక ఈశ్వరుడు ఇచ్చిన బలంతో ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు యుద్ధం చేసినట్టు, ఎందుకు చచ్చిపోయినట్టు అంటే ఒక్కటే చెప్పవలసి ఉంటుంది, ఖండకావరము. కాబట్టి తం తోలయిత్వా బాహుభ్యాం గతసత్వం అచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగే నైకేన యోజనం. అదిగో అప్పుడు మా అన్న వాలి ఏం చేశాడో తెలుసా? ఆ చనిపోయినటువంటి దుందుభిని కోపంతో వాడు కొనప్రాణంతో ఉండగా 2 చేతులతో పైకెత్తి గిర్ర తిప్పి విసిరిశాడు. పర్వతం అంత శరీరం ఉన్నవాడు దుందుభి. ఆ శరీరాన్ని విసిరితే అది యోజనం దూరం వెళ్ళి పడింది రామ. ఇదిగో ఆ పడిపోయిన శరీరమే ఇప్పుడు అస్థిపంజరం అయిపోయింది. ఎండిపోయి అది ఇలా అయిపోయింది. ఆ విసిరినప్పుడు నవరంధ్రములలోంచి నెత్తురు కారుతోందేమో దుందుభి శరీరంలోంచి. తస్య వేగ ప్రవిద్ధస్య వక్త్రాక్షతజబిందవ ప్రపేతుర్మారుతో క్షిప్త మతంగస్యాశ్రమం ప్రతి. ఆ గాలిలో వచ్చేస్తున్నటువంటి ఆ దుందుభి యొక్క శరీరంలోంచి కారుతున్న నెత్తురు మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో పడింది. ఆశ్రమ ప్రాంగణంలో పడింది. ఆయన బయటికి వచ్చారు. ఏమిట్రా పెద్ద చప్పుడైంది, ఏదో పడిపోయినట్టు అని బయటికి వచ్చారు. బయటికి వస్తే నెత్తురు పడిపోయింది అదంతా. ఆయన వెంటనే ఒకసారి అంతర్ముఖులై చూశారు, ఎందుకు పడింది ఇంత రక్తం అని. దుందుభి శరీరాన్ని వాలి విసిరాడు అని గ్రహించారు. ఆయన అన్నారు, వనం మత్ సంశ్రయం ఏన దూషితం రుధరస్రవై సంభగ్నా పాదపాశ్చేమే క్షిపతే హాసురీం తనుం. నేను ప్రాణప్రదంగా పెంచుకుంటున్నటువంటి చెట్లతో కూడినటువంటి ఈ ఆశ్రమం నేను నివసించేటటువంటి ప్రదేశం. దీన్ని కలుషితం చేశాడు వాలి. ఆ నెత్తుటి ధారలు ఇక్కడ పడేటట్టుగా విసిరాడు దుందుభి కళేవరాన్ని. కాబట్టి ఎవడైతే ఈ శరీరాన్ని ఇలా విసిరాడో వాడు ఈ ఆశ్రమంలోకి అడుగు పెడితే వెంటనే మరణిస్తాడు అని ఊరుకోలేదు ఆయన. సమంతాద్యోజనం పూర్ణం ఆశ్రమం మమకం యది ఆగమిష్యతి దుర్బుద్ధి వ్యక్తం సన భవిష్యతి. నేను ఎంతో కష్టపడి ఈ వనాన్నంతటినీ పెంచి పెద్ద చేసి కందమూలములు తింటూ ఉంటాను. నా బిడ్డల్లాంటివి ఈ చెట్లన్నీ. ఇటువంటి చెట్లన్నీ పాడైపోయేటట్టుగా విసిరాడు ఆ దుందుభి శరీరాన్ని. మరి పర్వతం అంతా శరీరం పడిపోతే చెట్లు పాడవండి. కాబట్టి ఈ ఆశ్రమంలోకే కాదు, ఆశ్రమానికి 1 యోజనం దూరంలో ఎప్పుడైనా వాలి లోపలికి వస్తే వెంటనే వాలి మరణిస్తాడు అని ఆయన అన్నాడు. వాలి ఈ కోపాన్ని పెట్టుకుని తన వాళ్ళని పంపించి పాడు చేస్తుంటాడేమో అని. దివసస్యాస్య మర్యాద యంద్రస్తాశోస్మి వానరం బహువర్ష సహస్రాణి సవై శైలో భవిష్యతి. వాలికి సంబంధించినటువంటి వాళ్ళు, వాలి సైన్యంలో ఉన్నవాళ్ళు కానీ వాలి పరివారంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఒక్కరోజు సమయం ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోరు. కాబట్టి 24 గంటలలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఋష్యమూక పర్వత శిఖరములన్నిటి మించి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అలా కాని వెళ్ళకపోతే, వాళ్ళు ఈ ఋష్యమూక పర్వతాల మీద ఉంటే, నేను తిరుగుతున్నప్పుడు వాళ్ళు నా కంట పడగానే వాళ్ళు కొన్ని సంవత్సరముల పాటు శిలలైపోతారు అన్నాడు. అనేటప్పటికీ వాలికి సంబంధించినటువంటి వానరుల పర్వతం అంతా ఖాళీ చేసి కిష్కిందకి వెళ్ళిపోయారు. అంతమంది వానరులు ఋషిమూక పర్వతం నుంచి వస్తే చూసి వాలి అన్నాడు, మీ అందరు ఎందుకు వచ్చారన్నాడు. మహర్షి శపించారన్నాడు. ఆయన పరుగెత్తుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. పడితే మతంగ మహర్షి క్షమించలేదు. అలా కుదరదు, నీకు ఈ శాపం ఉంటుంది అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. కాబట్టి మా అన్నకి భయం.
కాబట్టి మా అన్న ఎప్పుడూ ఈ దరిదాపులకు రాడు. అందుకని నేను ఈ ఋష్యమూక పర్వతం మీద మతంగ మహర్షి యొక్క ఆశ్రమం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ బ్రతుకుతున్నాను. కాబట్టి రామ, ప్రాణములు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాను. ఇది దుందుభి యొక్క కళేవరం.